తెలంగాణ ప్రజలు ఎంతో భయపడుతుంది హైడ్రా. దాని గురించి మీ స్పందన ఏంటి అసలు? ఇది రేవంత్ రెడ్డి పరిపాలన ఒక ప్రజాపాలన అని దొంగ మాటలు చెప్పి ఓట్లు వేసుకొని గద్దె మీద కూర్చుండు. ఇది ఒక మంచి పద్ధతి కాదు. సామాన్యులను పాపం వాళ్ళు గరీబులు కొన్ని 50 సంవత్సరాల నుంచి బతుకుతున్న వాళ్ళు గరీబులను అట్లా ఏడు మంచి పద్ధతి కాదు. ఇది రానున్న రోజులలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో తగు గుణపాఠం చెప్తాం. ఇది చాలా దురాంకమైన ఏదో ఎక్కడనో ఉండి ఇది ఇస్తా అది ఇస్తా అని రైతులకు రైతు 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చేయకుండా అవన్నీ డైవర్షన్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ నడుస్తుంది. కాబట్టి మళ్ళీ అదంతా ఈ హైడ్రా మీద చూపడానికి హైదరాబాద్ మహానగరానికి పెద్ద దెబ్బ ఇది. హైడ్రా ఈ తెలంగాణ గవర్నమెంట్ బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఖండిస్తుంది. హైడ్రా అనేది సామాన్యుల్ని వదలదు, డబ్బున్న వదలదు అని అంటున్నారు. బట్ ఇప్పుడు దాకా ఏంటంటే హోల్ సిటీలో ఇంకా హైడ్రా స్టార్ట్ అవ్వలేదు. సో దాని మీద అదే అందరికీ సమానమే అని హైడ్రా తీసుకొచ్చారు. కానీ హైడ్రా పాపం సామాన్యులను చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 50 సంవత్సరాల నుంచి వాళ్ళు ఎంతో 60 గదాలు 70 గదాలు కొన్ని రేకుల రూమ్లు వేసుకొని బతికే వాళ్ళకు చాలా ఇది అయితే మంచి పద్ధతి కాదని తగు గుణపాఠం టీఆర్ఎస్ పార్టీ మేమందరం కలిసి చెప్తాం. అసలు నోటీసులు ఇవ్వట్లేదు, నోటీసులు ఇవ్వకుండా వచ్చి సడన్గా కూలిస్తున్నారు. అది పద్ధతి కాదు. అది చాలా పాపం ఏడుస్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా ఏడుస్తున్నారు. కేసీఆర్ అన్న ఎక్కడున్నావు, కేసీఆర్ అన్న మీరు రావాలి, ఎక్కడున్నావు కేసీఆర్ అన్న అని ప్రతి ఛానల్లో పొద్దున్న లేస్తే పేపర్లలో అదే చూస్తున్నాము. హైదరాబాద్లో బాధపడకుండా నేను మీకున్నాను కేటీఆర్ గారు భరోసా ఇచ్చారు. ఆ వాక్యం మీ స్పందన చాలా అంటే ఇన్ని రోజులు పరిపాలన చేసిర్రు. ఎవరు ఏంది సామాన్య ప్రజలు ఏంది ఎవరేందని కేటీఆర్ గారు కానీ హరీష్ రావు సార్ గారు కానీ కేసీఆర్ గారు కానీ తెలుసు కాబట్టి వాళ్ళ బాధలన్నీ తెలుసు కాబట్టి కేటీఆర్ గారు మేమున్నాం, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని వాళ్ళకు ధైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ముందు తరాల కోసం ఈ హైడ్రా అనేది వనరుల్ని కాపాడడం కోసమే, నీటిని కాపాడడం కోసమే అంటారు కదా, దాని మీద మీ స్పందన? నీటిని కాపాడడం కోసమే అని అన్న ఫస్ట్ పర్మిషన్ పెద్ద ఆఫీసులకు పర్మిషన్లు ఇప్పి పెద్ద బిల్డర్లకు పర్మిషన్ ఇచ్చింది. అప్పుడు 10 సంవత్సరాల ముందు ఏ ప్రభుత్వం ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. అప్పుడు పర్మిషన్లు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా చూసుకుంటూ ఇస్తే బాగుండు కదా. ఇప్పుడు అన్నీ బాగుండు కదా. నేను రంగనాథ్ గారు కామెంట్స్ చేశారు, 15 సంవత్సరాల క్రితం వదిలి మేము పట్టించుకోము, తర్వాత జరిగినవి కూల్చివేస్తామని. కానీ అప్పటికి కూడా కూల్చివేస్తున్నారు. దాని మీద మీ స్పందన ఏంటి? అప్పటికి కూడా కూల్చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు కదా. తెలిసిన వాళ్ళకేమో పెద్ద బడా నాయకులకేమో నోటీసులు ఇస్తున్నారు. కానీ ఇలాంటి సామాన్య వ్యక్తులకు నోటీసులు ఇవ్వకుండా ఆదివారం శనివారం చూసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజలు తొందరలోనే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు.